హలో హలో, నేను అమృతనక్క. అమృత వచ్చేసావా? సారీ అమ్మా, సడన్ గా రాత్రి మా మామయ్య గారికి సీరియస్ అయింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వికారాబాద్ వచ్చాను. నిన్నే చెప్దాం అనుకున్నాను, నీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ అమ్మా, నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటర్వ్యూ అవగానే నాకు ఫోన్ చేస్తావా? అయ్యో అక్క, నాకు ఇప్పుడే ఏడుపు వచ్చేటట్టుంది. నేను ఎలా ఒంటరిగా వెళ్ళగలను? బస్సు ఇక్కడే ఉంది, నేను ఇలాగే ఊరికి వెళ్ళిపోతాను. ఊరికే భయపడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రైవేట్ బస్ స్టాండ్ లోనే కదా. అక్కడి నుంచి అలాగే బయటికి రా, లెఫ్ట్ సైడ్ లో ఓ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుకుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్స్ కి 5, 6 కరెక్ట్ గా 7వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ సబ్వే వస్తుంది. ఆ సబ్వేలో దిగి ఆ సైడ్ వచ్చావంటే 37G బస్సు వస్తుంది లెఫ్ట్ సైడ్ లో. 37G ఎక్కి కాలేజ్ రోడ్ లో దిగు. క్రాస్ రోడ్స్ నుంచి 5వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ ఆటో పట్టుకో. వద్దులే, ఆటో కూడా వద్దు, అంత సేఫ్ కాదు. ఓ పని చేయి, ఓ షేర్ ఆటో పట్టుకో. DPI అని అడిగి అక్కడ దిగు. అక్కడి నుంచి 3, 4వ బిల్డింగ్, అద్దాల బిల్డింగ్, పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు. అక్కడే నీకు ఇంటర్వ్యూ. అక్క, నువ్వు అడ్రస్ 3 నిమిషాలు చెప్పావు, నా వల్ల కాదక్క. సరే, పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు. నేను ఊరికి బయలుదేరుతానక్క. ఇమ్మంటున్నాను కదా. 1 సెకండ్. అమ్మా, మా అక్కతో కొంచెం మాట్లాడతారా? ఏమ్మా? అడ్రస్. నేనే ఊరికి కొత్త, నాకు తెలియదమ్మా. ఆవిడ కూడా ఊరికి కొత్తటక్క. వేరెవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు. 1 సెకండ్ అక్క. ఓకే, లేదురా. ఎక్స్క్యూజ్ ఐ మీ, థింక్ యా, కొంచెం ఆ ఫోన్లో 1 సెకండ్. ఏ ఫోను? అడ్రస్. ఓకే, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ రా. ఏం లేదు, ఒక అమ్మాయి అడ్రస్ అడుగుతుంది, ఫోన్ పెట్టారా? హలో సార్, నా పేరు శశి, తను నా కజిన్ సిస్టర్. ఇంటర్వ్యూ కోసం వచ్చింది. హైదరాబాద్ ఫస్ట్ టైం, అందుకే భయపడుతుంది. మీరు వేరేలా అనుకోకపోతే సిటీ బస్ స్టాండ్ దాకా వెళ్ళి 15B బస్ ఎక్కిస్తారా? సారీ అండి, నేనేదో ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వచ్చాను, ఆఫీస్ కి టైం అయింది. సార్ ప్లీజ్, అసలు నేనే సార్ దాన్ని పికప్ చేసుకోవాలి. అర్జెంట్ పని మీద వికారాబాద్ రావాల్సి వచ్చింది. లేదండి, సార్ అది BA లో 92% తెచ్చుకుంది సార్. ఇప్పుడు కూడా సిటీలో వర్క్ చేయడానికి భయపడి ఊళ్ళో 3000 రూపాయలకి టీచర్ గా వర్క్ చేస్తుంది సార్. నేనే సార్ దాన్ని కంపల్ చేసి అప్లికేషన్ పెట్టించాను. ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయితే దానికి జాబ్ దొరుకుతుంది సార్. మినిమం 25,000 సాలరీ దొరుకుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే. థ్యాంక్ యూ సార్. దానికి కొంచెం ఫోన్ ఇస్తారా? ఇదిగోండి. చెప్పక్క. అమృత, అతనికి అన్ని విషయాలు చెప్పాను, కరెక్ట్ గా 15B ఎక్కిస్తాడు. సరే. ఎందుకన్నా మంచిది, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటి అర్థమైందా? సరే, ఇంటర్వ్యూ అవగానే ఫోన్ చేయి. సరే అక్క. లెఫ్ట్ సైడ్ లో ఓ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుకుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. అదిగో ఆ బస్సే. ఎక్కేయండి. కొంచెం కూడా వచ్చి 37Gలో ఎక్కించేస్తారా? కండక్టర్ తోనే చెప్పండి. ఒకతను నన్ను ఫాలో ప్లీజ్ 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 ప్లీజ్. లేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? 2 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవ్వండి. జాగ్రత్తగా దిగండి, జాగ్రత్తగా ఎక్కండి. త్వరగా ఎక్కండి అయ్యా. అందరూ టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా?
ఎవరు రాసి పెట్టిరా? టికెట్ 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 తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి అమ్మా. తమ్ముడు ఫుట్పాత్ మీద వద్దు, పైకి రా. టికెట్ హలో. టికెట్ టికెట్ ఎంత ఇచ్చావమ్మా? ఇక్కడే దిగాలి. లేదు అక్క 7 స్టాపులని చెప్పింది, 5 స్టాప్లే వచ్చాయి. ఏమండి, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్గా దిగాలి. అవును, ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నేను కరెక్ట్ గా కౌంట్ చేశాను, 5 స్టాప్లే వచ్చాయి. హలో, ఇది లిమిటెడ్ స్టాప్ సర్వీస్, అన్ని స్టాపుల్లో ఆగదు. సార్, పోయిన స్టాప్ ఏ స్టాప్? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకేనా? సారీ. పేరేంటి? తప్పుగా అనుకోకండి. మీ పేరు, మీరెవరు, ఏం చేస్తున్నారని నేను అడగను. అదేవిధంగా నేనెవరు, ఏం చేస్తున్నానని అడగండి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళ గురించి చాలా విన్నాను. అలా ఇలా మాట్లాడి మోసం చేసి నగలన్నీ పట్టుకెళ్ళిపోతారంట. కొన్నిసార్లు అయితే అమ్మాయిల్ని నమ్మించి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారంట. న్యూస్ పేపర్లలో, టీవీ ప్రోగ్రాం కథ కాదు నిజంలో అన్నిట్లో చదివాను, చూశాను. మీ గురించి చెప్పలేదు, మామూలుగా చెప్పాను.